ప్రస్తుతం ఈ సమాజం అంతా యాంత్రికంగా మారిపోయింది. ఎందుకంటే ఎవరి పనుల్లో వారు ఉన్నారు, ఎవరి కుటుంబాల సంక్షేమం వారు చూసుకుంటున్నారు. అటువంటి తరుణంలో మన సంస్కృతులు సాంప్రదాయాలు కూడా 90% మంది గాలి కుదిలేశారు. ఇలాంటి తరుణంలో కొన్ని స్వచ్ఛంద సంస్థలు అయితే నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాలను అయితే బతికిస్తున్నాయి. నిజంగా వాళ్ళకు మనం ఎంత గొప్పతనం చెప్పినా తక్కువే. అటువంటిది చూశారు కదా, సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఈ సందర్భంగా ఇది విజయనగరం టౌన్ కొత్త రోడ్డు, మన కనక మహాలక్ష్మి ఆలయం ఉన్న బుర్జుపేట ఏరియా, అదేవిధంగా టౌన్ కొత్త రోడ్డు ఏరియా. ఇక్కడ సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా రంగవల్లులు పోటీలు పెట్టారు. అంతే, ఈ పోటీలకు ప్రైజులు కూడా అనౌన్స్ చేయడంతో వందలాది మంది మహిళలు చూశారుగా రంగురంగుల రంగవల్లులు వేసి కన్నులు విందు చేశారు. నిజంగా ఐ ఫీస్ట్ అంటారు కదా, దానికి ఏదో నిదర్శనం భయ్య. చూడండి ఎంత బాగున్నాయో ముగ్గులు. దీన్ని కొంతమంది డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించాక సోషల్ మీడియాలో కూడా పెట్టారు. నిజంగా ఇలాంటి స్వచ్ఛంద సంస్థల వల్ల ఇంకా మన సంస్కృతి సాంప్రదాయాలు అయితే బతుకున్నాయని చెప్పవచ్చు. నిజంగా ఆ స్వచ్ఛంద సంస్థల వరకు అయితే హ్యాట్సప్ చెప్పాలి. నిజంగా ఇదంతా చూస్తుంటే సంక్రాంతి పండుగ నిజంగా మనకెంతో బాగుంది అనిపిస్తుంది. మన తండ్రులు కూడా, మన పూర్వం రోజులు కూడా ఈ ముగ్గులు చూసితే గుర్తొచ్చాయి. ఎన్నో రంగురంగుల ముగ్గులు కనక మహాలక్ష్మి అమ్మవారి చెంత నిజంగా చాలా బాగా వేశారు కదా. ఇందులో గెలుపొందిన వారికి మంచి నగదు బహుమతులతో పాటు బహుమతులు కూడా అందించారు. చూడండి ఈ రంగురంగుల రంగవల్లులు.